ఉండునట్లు, నీ చేతిలో పనిముట్టుగా ఈ బిడ్డ ఉండునట్లు ఈ బిడ్డను ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, ఈ బిడ్డను మరి ఈరోజు నామకరణ చేస్తుండగా పరిశుద్ధుడా, నీ దాసుని నోట పెట్టబడుతున్న పేరు మీ జీవ గ్రంథంలో లెక్కించుకొని ప్రభా బిడ్డ తను ఎదుగుతూ నీ పరిచర్యలో ఉంటూ కుటుంబానికి, సమాజానికి, అనేకులకు మేలుకరంగా, ఉపయోగకరంగా ఈ బిడ్డ ఉండాలని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తుండగా బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుకునమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆ పేరుకు తగ్గట్లు మీరు ఈ బిడ్డను పెంచండి. బిడ్డ మీకు ఉపయోగకరంగా ఉండాలి, సమాజానికి ఉపయోగకరంగా ఉండాలి, అలాగే దేవునికి కూడా ఉపయోగకరంగా ఉండాలి. ఒకసారి పిల్లలు నాకు సర్వాధికారమైన దేవాది పొందనాల ప్రభా, అయా నీ సన్నిధిలో ప్రభా ఆశీర్వాదం ఉంది, నిత్య జీవం ఉన్నట్టు ప్రభా ఈ లేఖలు చెబుతుండగా ప్రభా నీ బిడ్డకి ప్రభా జాన్సన్ అని పేరు పెట్టున్నారు ప్రభా. బిడ్డ ప్రభా ప్రతి విషయంలో నీ సన్నిధిగా ఉంచాను అయా. ఈ 300 సంవత్సరాలకి ఈ సన్నిధి చేరేంత వారు అయ్యా తన రెక్కల కింద భద్రపరచని ప్రభా ఈ కుమారుని ఇప్పుడు విస్తారంగా చెప్తున్నాను ప్రభా. ఈ సన్నిధిలో పేరు పెట్టబడింది ప్రభా. ఆ కుటుంబానికి ఆశీర్వాదం కలిగించండి, నిండి ద్వారాలు తెరవని ప్రభా. ఈ గడ్డ పట్ల నీ ప్రాణాలకు నెరవేర్చుకోండి. తల్లి గర్భంలో ఉన్నప్పుడు ప్రభా, పిండంగా ముడిపింపు ఉన్నప్పుడే ప్రభా నా సేవ కూడా అనిపించావు ప్రభా. ఈ బిడ్డను ప్రభా ఈ రెక్కల కింద భద్రపరిచి గొప్పగా వెతికించుకొని ఎటువంటి కిస్తులు, ఎటువంటి ఇబ్బంది పడకుండా ప్రభా ప్రతి ఆరోగ్యం కలగచేయండి. ఈ సన్ని తోడుగా ఉంచి బిడ్డకి శక్తి, బలము, ఆరోగ్యం ఎప్పుడు ఈ సన్ని తోడుగా ఉంచమని ఈ తల్లిదండ్రులు కూడా దీవించి ఆశించాలి. గుడారసుంటి కంచుని కబ్దా దయచేయమని ఈ కుమారుని హస్తానికి అప్పు చెప్పుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి.